న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్ లో భారీ చోరీ జరిగింది. అద్దె పేరుతో జ్యువెలర్ షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. షాప్ పక్కన రూమ్ అద్దెలో వచ్చామని నమ్మించి రాత్రికి రాత్రి దుకాణం లూటీ చేశారు ఈ దుండగులు. రూమ్ క్లీన్ చేయాలని చెప్పి గోడకి కన్నం వేసి షాప్లోని నగలను ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. దాదాపు 18 కేజీల వెండి చోరీ చేశారు దుండగులు. దుండికల్ పిఎస్ పరిధిలోని బౌరంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎవరైనా అద్దెకి దిగుతామని చెప్పి బంగారం షాప్నో లేకపోతే జ్యువెలరీ షాప్ను ఆ పక్కన ఉన్న ఇంట్లో దిగేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారా? ఒక్కసారి వాళ్ళ గురించి ఆరా తీసే ప్రయత్నం చేయండి. వాళ్ళ గురించి కనుక్కునే ప్రయత్నం చేయండి. కుదిరితే ఒక ఎంక్వైరీ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేంటిది, అద్దెకొచ్చే వాళ్ళ కోసం ఎంక్వైరీ ఎలా తీసుకుంటాం అనుకుంటున్నారా? తీసుకోండి. లేకపోతే చూస్తున్నారుగా, ఏ గోడకు ఏ కన్నం వేస్తారో, ఏ గోడకు ఏ కన్నం పెడతారో తెలియదు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో భారీ చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అద్దె పేరుతో వచ్చి జ్యువెలరీ షాప్కి కన్నం వేశారు ఈ దొంగలు. షాప్ పక్కన ఉన్న రూమ్లో అద్దెకొచ్చామని చెప్పారు, నమ్మించారు. రాత్రికి రాత్రి దుకాణం లూటీ చేశారు ఆ దుండగులు. ఏం లేదు, రూమ్ క్లీన్ చేయాలని చెప్పి గోడకి కన్నం వేశారు. జస్ట్ రూమ్ క్లీన్ చేయాలని చెప్పారంతే. చెప్పి గోడకి కన్నం వేసి షాపులోని నగలను ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. దాదాపు 18 కిలోల వెండి చోరీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కిలో ఎంత ఉందండి? నార్మల్గా ఉందా? కిలో వెండి లక్షల్లో పలుకుతున్న సందర్భం. 1,00,000 దాటి పరిగెడుతుంది అక్కడికో. అటువంటి సందర్భం అంటే 18 లక్షలు ఈజీగా, అంతే కదా? ఇటు దుండిగల్ పిఎస్ పరిధిలోని బౌరంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇంటికి సంబంధించి అదిగోండి, ఆ గోడకి ఏ స్థాయిలో కన్నం వేశారో చూడొచ్చు మీరు. ఆ కన్నం వేసి ఆ కన్నంలో నుంచి పూర్తిగా నగరుని చోరీ చేశారు వాళ్ళు. అంటే ఎంత పక్కా ప్లాన్తో వెళ్ళి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్పారో తెలుసా? సింపుల్గా రూమ్ క్లీన్ చేయాలి. మీరు చూస్తే కరెక్ట్గా ఆ షేప్ చూడండి, ఒక మనిషి దూరిపోవచ్చు మాట. ఒక మనిషి కరెక్ట్గా దూరిపోయేంత ఆ స్పేస్ని క్రియేట్ చేసుకొని, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడ ఖాళీ లేదు, అక్కడ వాళ్ళు ఖాళీ క్రియేట్ చేసుకున్నారు. ఖాళీ ఆ సందుని క్రియేట్ చేసుకొని దూరిపోయి ఆ షాప్లోకి వెళ్ళి ఆ గోడకి కన్నం వేసి అక్కడ దారి లేకపోతే దారిని క్రియేట్ చేసుకునే దారిలో నుంచి లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఆ షాప్లో ఉన్న జ్యువెలరీని దొంగతనం చేశారు. ఏకంగా 1 కాదు 2 కాదు 18 కేజీల వెండి, 18 కిలోల వెండిని దొంగతనం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మీరెవరైనా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయా? ఈ విజువల్స్ లేకపోతే ఈ కథనం చూస్తున్న ఎవరికైనా జ్యువెలరీ షాప్స్ ఉంటే కనుక మీ ఇటు పక్కన అటు పక్కన వెనకాల ముందర, కోర్స్ ముందర ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే ఎంట్రీ డోర్ ఉంటుంది కాబట్టి. అయినప్పటికీ ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముందర ఉన్నప్పటికీ కూడా కొన్ని దాని ఏమంటారు ఆనుకొని ఉంటాయి కదా. సో అటువంటి నేపథ్యం, ఒకవేళ మీకు ఆనుకొని ఉన్న పక్క రూమ్లో కావచ్చు, లేకపోతే పక్క గదుల్లో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న వేరే షాప్స్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఘటన చూసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా? నాకున్న గోడే కాకుండా ఇంకా ఎక్స్ట్రా గోడ కట్టుకోవాలా? కోర్స్ ఈ డౌట్ రైజ్ అవ్వచ్చు. అంటే నాకున్న గోడ కూడా నేను ఇప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాలా? సో ఇటువంటి అనుమానాలు రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అతగాడైనా కాదా, ఇంకెవరైనా? అక్కడ సీసీ ఫుటేజ్ మీరు చూడొచ్చు. శుక్రవారం రాత్రి 8:50 ప్రాంతం అక్కడ మీరు చూస్తే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు. బట్ ఆ వ్యక్తేనా కాదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. అన్ని కోణాల్లో కూడా అక్కడ సీసీ ఫుటేజెస్ కావచ్చు, అక్కడున్న క్లూస్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది పోలీసులు. రాత్రికి రాత్రే దుకాణాన్ని పూర్తిగా లూటీ చేసిన సందర్భం గుర్తుపెట్టుకుని 1 కాదు 2 కాదు ఏకంగా 18 కిలోల వెండిని వాళ్ళు దొంగతనం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఎన్ని గంటలకు ఈ చోరీ చోటు చేసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? ఎప్పటికైనా దొండగను పట్టుకోవడం జరిగిందా, లేకపోతే క్లూస్ని సంపాదించిన పరిస్థితి ఉందా పవన్? బంగారంతో పాటు వెండికి డిమాండ్ పెరగడంతో దొంగల కన్ను ఇప్పుడు సిల్వర్ పై పడినట్లుంది. ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన వెండిని దొంగలించారు గుర్తు తెలియని వ్యక్తులు. మూసిన షాపు మూసినట్లే ఉంది, కానీ గోడకు కన్నం పెట్టి భారీ దోషులకు అయితే పాల్పడ్డారు. ఈ ఘటన అంతా కూడా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని గుండి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ చోరీ అంతా కూడా
గుండిగల్లోని సోమేశ్వర జ్యువెలర్స్ లో 18 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. మార్కెట్ రేట్ ప్రకారం హైదరాబాద్ లో కిలో వెండి 1,65,000 అంటే సుమారుగా 29,70,000 రూపాయల విలువైన ఈ కిలోను ఉత్త చెప్పులు కాకుండా చోరీ చేశారు దొంగలు. వెండి అపాలకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో షాపు గోడకి కన్నం పెట్టి దుకాణంలోని వెండి సామాన్లను దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ దొంగతనం వెనక వినోదం ఇలాంటి దొంగతనం, ఎందుకంటే చాలా సింపుల్ గా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. దాని మీద ఎక్కి నిర్వహించి ఆ దుండగులు చాలా సింపుల్ గా షాప్ పక్కనే అనుకున్న మరో షాప్ కి రెంట్ తీద్దామంటూ కూడా మాట్లాడుకొని ఎటువంటి అడ్వాన్స్ అంటే ఇలాంటి మాట్లాడుకొని చిన్నగా అంటే అందులో స్టే చేసి నిఘా పెట్టడం అలాంటి ఏమీ చేయలేదు. చాలా షార్ట్ గా చేసుకున్నారు. సో ముందు రోజు మాట్లాడుకున్నారు, నెక్స్ట్ డే నేను షాప్ క్లీన్ చేసుకోవాలంటూ వచ్చాను. సో రాత్రికి షాప్ లో వెళ్ళిన వీరు షాప్ క్లీన్ చేసుకున్నట్టుగా నటించి షటర్ వేసుకొని ఏకంగా జ్యువెలరీ షాప్ ఆనుకున్న గోడకైతే పెద్ద గన్ పెట్టి పెట్టడం జరిగింది. సుమారుగా ఎత్తు ఫీట్ పెట్టిన సైజులో ఒక గోడని రంధ్రం చేసి లోపలికి వెళ్ళి సుమారుగా 18 కిలోల వెండిని, అందులో కనుక ఇంకా బంగారం ఉందంటే ఇంకా దాన్ని కూడా లొంగి చేసి ఎవరైతే ఉన్నారు. లోపల జ్యువెలరీ షాప్ వెండితో ఉన్న సామాన్ని మొత్తం కూడా లొంగి చేసి అక్కడి నుంచి పరవరావడం జరిగింది. ఉదయాన్నే షాప్ యజమాని ఎవరైతే ఉంటారో షాప్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా చూసిన దృశ్యాన్ని అతను షాప్ రావడం జరిగింది. సో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగి పీస్టింగ్ కు సహా ఆధారాలు సేకరించడం జరిగింది. మెయిన్ గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ షాప్ కి రావడానికి ముందు ఇంకే ఏ ప్రాంతం నుంచి వచ్చారని దానిపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. పూర్తి వివరాలు అన్ని సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత దుండగుల్ని త్వరలోనే పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. చాలా స్మార్ట్ గా ఏదో హోమ్ సినిమా ఆ సినిమాలో చూపించినట్టుగా ఏదో రాబరీకి వెళ్ళినప్పుడు మొబైల్ స్టాచ్యూలో ఉండి అక్కడ ఉండే డైమండ్ ని కొట్టేసినట్టు చాలా సింపుల్ గా షాప్ రెంట్ తీసుకుంటా ఉంటే వెళ్ళి 30 లక్షల విలువైన వెండిని కొట్టేశారు ఈ దుండగులు. సో ఈ దొంగతనం వెనకాల ఎంత ప్లాన్ ఉందో కానీ ప్రతి ఒక్కరు కూడా షాప్ గురవుతా ఉన్నారు. ఇంట్లో మిగతా జ్యువెలరీ షాపులు అందరూ కూడా బిక్కుబిక్కులతో ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది వచ్చి. రైట్ పవన్, ఒకసారి మీ లైన్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ఆ జ్యువెలరీ ఓనర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ ఓనర్ ఏమంటారో చూద్దాం. అంతకన్నా ముందు మీరెవరైనా మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జ్యువెలరీ షాప్స్ ఉంటే కనుక ఒక్కసారి అక్కడ అద్దెకిచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజంగా వాళ్ళు అద్దెకే వస్తున్నారా, అద్దెకు ఉండడానికి అంటే కిరాయికే వస్తున్నారా, లేకపోతే ఎవరి షాప్కైనా కన్నం పెట్టడానికి వస్తున్నారా? ఎందుకని మంచిదో కన్నేసి ఉంచండి. ఎందుకంటే మీరు కన్నేసి ఉంచే సందర్భంలో ఒకవేళ కనుక క్లారిటీ లేకపోతే ఇరుగు ఇలా కన్నాలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జ్యువెలరీ షాప్ ఓనర్ ఏమంటున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఏమంటారు ఇప్పుడు చూద్దాం. సోమేశ్వర జ్యువెలర్స్ అండి, ఇది మా ఫ్రెండ్దే. మేమందరం కలిసి కీర్తి వంశంలో ఉంటాము. నేను రాత్రి 8:45 రాత్రిపూట దొంగలు వచ్చి రాబరీ చేయడం జరిగింది. సుమారు 20 కేజీలు వెండి పోయింది, ఇంకా వేరే సామాన్లు కూడా పోయాయి, ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ వెహికల్స్ అని ఐడెంటిఫై చేశాం కానీ బట్ అయితే వాళ్ళు చాలా తెలివిగా వచ్చి నెంబర్లు కనిపించకుండా చాలా జాగ్రత్త పడి పక్క రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినట్టు చూపించి రిసీట్ చూపించి క్లీన్ చేసుకుంటామని చెప్పి పక్క వాళ్ళ నుంచి హోల్ పెట్టేసి మా ఫ్రెండ్ షాప్లోకి వచ్చి రాబరీ చేయడం జరిగింది. దీనివల్ల మా ఫ్రెండ్కి ఆల్మోస్ట్ 30 నుంచి 40 లక్షల దాకా లాస్ ఉంది. పాపం చాలా దారుణమైన విషయం ఇది. దీనికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారిని, దయచేసి సహకరించాలని, మా ఫ్రెండ్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో భారీ చోరీ జరిగింది. అద్దె పేరుతో జ్యువెలర్ షాప్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. షాప్ పక్కన రూమ్ అద్దెలో వచ్చామని నమ్మించి రాత్రికి రాత్రి దుకాణం లూటీ చేశారు ఈ దుండగులు. రూమ్ క్లీన్ చేయాలని చెప్పి గోడకి కన్నం వేసి షాప్లోని నగలను ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. దాదాపు 18 కేజీల వెండి చోరీ చేశారు దుండగులు. దుండికల్ పిఎస్ పరిధిలోని బౌరంపేటలో ఘటన చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎవరైనా అద్దెకి దిగుతామని చెప్పి బంగారం షాప్నో లేకపోతే జ్యువెలరీ షాప్ను ఆ పక్కన ఉన్న ఇంట్లో దిగేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారా? ఒక్కసారి వాళ్ళ గురించి ఆరా తీసే ప్రయత్నం చేయండి. వాళ్ళ గురించి కనుక్కునే ప్రయత్నం చేయండి. కుదిరితే ఒక ఎంక్వైరీ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేంటిది, అద్దెకొచ్చే వాళ్ళ కోసం ఎంక్వైరీ ఎలా తీసుకుంటాం అనుకుంటున్నారా? తీసుకోండి.
లేకపోతే చూస్తున్నారుగా, ఏ గోడకు ఏ కన్నం వేస్తారో, ఏ గోడకు ఏ కన్నం పెడతారో తెలియదు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో భారీ చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అద్దె పేరుతో వచ్చి జ్యువెలరీ షాప్కి కన్నం వేశారు ఈ దొంగలు. షాపు పక్కన ఉన్న రూమ్లో అద్దెకొచ్చామని చెప్పారు, నమ్మించారు. రాత్రికి రాత్రి దుకాణం లూటీ చేశారు ఆ దుండగులు. ఏం లేదు, రూమ్ క్లీన్ చేయాలని చెప్పి